ఈ రెండిటి కాంబినేషన్ అయితే అద్రిపోయిద్దండి. అందుకే 2 కలిపి ఒక వీడియోలోనే 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. అసలు డెడ్లీ కాంబినేషన్ అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి మీరు కూడా అలాగే చేస్తారు అంటే కనుక కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడైతే నేను దోసకాయ పప్పు అలాగే చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. దోసకాయ పప్పు ఏముంది రెగ్యులర్‌గానే అనుకుంటున్నారు కదా! కాదండి. ఒక చిన్న టిప్ చెప్తానండి. దానివల్ల అసలు కూర అయితే గనక సూపర్ ఉంటుంది మీకైతే గనక. సో, చూస్తున్నారు కదా! ముందుగా అయితే గనక పప్పు కొంచెంసేపు నానబెట్టుకొనేసి దోసకాయ హాఫ్‌గా కట్ చేసుకొని ఇలా మధ్యలో స్పూన్‌తో నీట్‌గా తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నేను దోసకాయకి పీల్ అయితే తీయట్లేదు. యాజ్ ఇట్ ఈస్‌గా నేనైతే చక్కగా క్లీన్ చేసుకొని దోసకాయ, ఉల్లిపాయి, అలాగే టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇదేనండి టిప్ అనేది. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా దంచి పేస్ట్ లాగా వేసుకుంటే గనక కూర అయితే అదిరిపోయిద్దండి. ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే దాంట్లో ఫ్లేవర్ అనేది అంత బాగా దిగదనమాట పప్పులోకి. ఎప్పుడైనా సరే కొంచెం మనం ఇలా మిక్సీ వేసుకొని వేసుకున్నాం అంటే గనక చాలా బావుంటుంది. అన్నిటికి కాదు, ఎస్పెషల్‌గా ఈ దోసకాయకనమాట. ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఉంటది గదండీ! పులుపు ఎక్కువ ఉంటది గదా! సో, పులుపు ఉండటం వల్ల మనం ఏసిన పచ్చిమిరపకాయలు కారం అనేది అంత ఎక్కువగా ఘాటు తగలదనమాట. అందుకోసం అనేసి ఈ దోసకాయ పప్పుకి మాత్రం పచ్చిమిరపకాయలు పేస్ట్ వేశారంటే గనక అద్దిరిపోతుందండి. ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పప్పుకి. ఈ విధంగా అయితే గనక కొన్ని రెసిపీస్ ఏంటంటే దాంట్లో యాడ్ చేసే అన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. కానీ చేసే విధానం కొంచెం ఒక సింపుల్ టిప్ అనేది ఇట్లాంటివి యాడ్ చేసామంటే గనక అద్దిరిపోతుందండి. కొన్ని ఇలా చేస్తేనే బావుంటాయి అన్నట్లుగా ఉంటుందనమాట. సో, అన్నీ యాడ్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇదొచ్చేసి మనకి పప్పు సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే గనక జనరల్‌గా అయితే గనక పెద్ద మంట మీద 2 విజిల్స్, సిమ్‌లో పెట్టేసి చిన్న మంట మీద ఒక విజిల్ రానిచ్చినా గూడా అయిపోతుంది. సో, అటు ఇటు ఇన్ని సార్లు ఏం తిరుగుతామనేసి చిన్న మంట పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చామంటే గనక పప్పనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉడుకుతుందండి. సో, చూడండి విజిల్స్ అయితే వచ్చేసాయి. అయిపోయింది. ఇంకా ఓపెన్ చేస్తున్నాను. పప్పు బాగా ఉడికేసింది. దీనికి కాంబినేషన్‌గా నేను చెప్పాను కదండీ! చింతకాయ పచ్చడి చాలా బావుంటుంది. ఈ దోసకాయ పప్పులో చింతకాయ పచ్చడి యేసుకొని నంచుకుంటే సూపర్‌గా ఉంటుంది. చూడండి పప్పయితే గనుక బాగా ఉడికింది. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం ఎర్రకారం అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే వీటిలో వచ్చేసి ఎప్పుడైనా సరే మనం సగం పచ్చిమిరపకాయలు కొంచెం ఎర్రకారం వేయటం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి. పప్పు గుత్తితో అయితే గనుక ఇలా లైట్‌గా ఒక్కసారి అయితే గనుక స్మాష్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే నేను పప్పు అయితే గనక. మరి మీరు కూడా పప్పు గుత్తి యూజ్ చేస్తారా? చాలా సేపేం కాదు. జస్ట్ ఒక్కసారి సింపుల్‌గా అలా ఒక రౌండ్ అనేస్తే గనక సరిపోతుంది. అంటే ఉడకలేదని కాదు. ఏదో పప్పు గుత్తితో అలా అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అలా ఫైనల్‌గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్‌గా తాలింపులోకొచ్చేద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసి ఎల్లిపాయలు స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. లేదంటే కొంచెం అవి అప్పుడప్పుడు పేలుతూ ఉంటాయి. తర్వాత కొంచెం ఇంగువ, అలాగే కొద్దిగా పసుపు. పసుపు అనేది ఇలా మనం ఇక్కడ ఆయిల్‌లో వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పసుపు వాసన రాకుండా ఉంటుంది. ఫైనల్‌గా కొద్దిగా కారం కూడా యేసుకుందాము. తాలింపులో ఒక్కసారి కారం వేసి చూడండి. ఆయిల్‌లో వేగేది ఉంటుంది కదా కారం, టేస్ట్ చాలా బావుంటుందండి. సో, ఇంకంతేనండి. తాలింపు వేసుకున్నాం. చక్కగా కలిపేసుకుంటే పప్పయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా మనం ఇంకొక పచ్చడైతే తయారు చేసుకుందామండి. సూపర్‌గా ఉంటుంది. అదే చింతకాయ పచ్చడి. తొక్కు పచ్చడి అంటారు కదండీ! నిల్వ పచ్చడి రెగ్యులర్‌గా మనం ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం గదా! ఆ పచ్చడే అనమాట. ఒక 2 స్పూన్‌లయితే తీసుకున్నాను. క్వాంటిటీ అయితే నేను చాలా తక్కువ తీసుకుంటున్నానండి. సో, 2 స్పూన్లు పచ్చడి తీసుకున్న తర్వాత దాంట్లో ఏవైనా పీసులు కానీ ఏవైనా ఉంటే తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒకేసారి. మళ్ళీ తినేటప్పుడు పీసులు తగులుతూ ఉంటే అస్సలు బావుండదనమాట. సో, దీంతో పాటు కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. ఎల్లిపాయలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఇక్కడ నేను ఒక 5 తీసుకుంటున్నానండి. అస్సలు కారం లేవనమాట. అందుకనేసి 5 తీసుకుంటున్నాను. మీకు తగ్గట్టుగా కారం ఉంటే గనక కొంచెం తక్కువ తీసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, అలాగే లైట్‌గా సాల్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చాలా లైట్‌గా వేసుకోవాలి సాల్ట్ అనేది. సో, ఈ విధంగా పచ్చడైతే గనక రెడీ అయిపోయిందండి. ఇంక దీంట్లో తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం. ఇంక తాలింపండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, అలాగే కొద్దిగా ఇంగువ. ఇంగువ ఎప్పటికైనా సరే మనకి డైజెషన్‌కి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మనం తాలింపు పచ్చడిలో యాడ్ చేసుకొని కలుపుకోవటమేనండి. కాంబినేషన్ అయితే గనక అదిరిపోతుందండి. దోసకాయ పప్పుతో పాటు ఈ చింతకాయ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. దోసకాయ, సొరకాయ, బీరకాయ ఇలాంటివన్నీ కూడా మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారంటే గనక ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇచ్చేసేయండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బాయ్.